విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు 5 క్లాసెస్ అయిపోయినాయి. ఇది క్లాస్ నెంబర్ 6. మీకు చెప్పాను కదా, ఓన్లీ 20 టాపిక్స్ తోటే కేవలం 20 డేస్ లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా. ఈ సిరీస్ మొత్తం ఒక టెక్నిక్ ద్వారా నడుస్తుంది. ఆ టెక్నిక్ ఏంటంటే ABCDE అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. ఈ ఫార్ములా తోటి మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము ఈ సిరీస్ మొత్తం. సో ఈ రోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే బీన్ అనే టాపిక్ గురించి నేర్చుకుంటున్నాము. బీన్ అంటే ఉంది, అంటే ఏదైనా సరే ఒక పని ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు మనం ఈ బీన్ వాడుతుంటాం. బీన్ వాడినప్పుడు V4 రావాలి. సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ తీసుకొని V4 రాసి తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ అంటే ఐయుదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ తీసుకోవాలి, హీ షిట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days అంటే నేను 20 days నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days అంటే మేము 20 days నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. యూ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days మీరు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days వారు 20 days నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఓకే, హీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days అతడు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటుండు. షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days ఆమె 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఇలా ఐయుదే వచ్చినప్పుడు హ్యావ్ బీన్ వస్తుంది, హీ షిట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వస్తుంది. అంటే ఏదైనా సరే ఒక పని పాస్ట్ లో ప్రారంభమై ప్రజెంట్ లో కూడా జరుగుతుంది అని చెప్పేటప్పుడు మనం బీన్ వాడుతుంటాము. బీన్ వచ్చిన వెంటనే V4 తీసుకోవాలంటే వర్బుకు ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలి. రైట్. సో ఈ సిరీస్ మొత్తం ABCDE అనే ఫార్ములా తోటి రన్ అవుతుంది కదా, ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ అని. అంటే టోటల్ ఈ టాపిక్ ని 5 parts గా డివైడ్ చేశాము. మనము బీన్ ని 5 parts గా డివైడ్ చేసి నేర్చుకోబోతున్నాం అనమాట. పార్ట్ ABCDE అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. మరి పార్ట్ ఏలో ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. పార్ట్ ఏలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాము. చూడండి, ఇదిగో ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా, మీకు కనిపిస్తుందా? టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ హెడ్డింగ్ కనిపిస్తుంది కదా, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని. లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న హెడ్డింగ్స్ ఉన్నాయి చూడండి. PS అంటే పాజిటివ్ సెంటెన్సెస్, NS అంటే నెగిటివ్ సెంటెన్సెస్, IS అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, NIS అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఎగ్జాంపుల్స్ చూడండి. యూ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days మనం యూ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. అంటే మీరు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ సబ్జెక్ట్ అనమాట, తర్వాత హ్యావ్ బీన్, తర్వాత V4, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఇక్కడ ఐయుదే ఉంటే హ్యావ్ బీన్ తీసుకోవాలి, హీ షిట్ ఉంటే హ్యాస్ బీన్. యూ తీసుకున్నాం కాబట్టి హ్యావ్ బీన్. నెక్స్ట్ దీన్ని నెగిటివ్ లోకి మార్చాలి. ఒక పాజిటివ్ ని నెగిటివ్ లోకి మార్చాలంటే పాజిటివ్ సెంటెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవాలి. ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాయాలి. యూ హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days చూశారు కదా. చూడండి, పాజిటివ్ కి నెగిటివ్ కి డిఫరెన్స్ చూడండి. నెగిటివ్ లో నాట్ ఒక్కటి లేనట్టు ఊహించుకోండి, రెండు సేమ్ అయిపోయినాయి. అంటే పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చేసినట్లు యాజ్ ఇట్ ఈస్ గా రాసి హెల్పింగ్ నాట్ రాస్తే నెగిటివ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రాగేటివ్. హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days 20 రోజుల నుంచి మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నారా? చూసారా ఇంట్రాగేటివ్. ఇది ఎలా తయారైంది? పాజిటివ్ సెంటెన్స్ లోని మొదటి 2 పదాలు రివర్స్ రాశారు. మొదటి 2 పదాలు ఏంటి? యూ హ్యావ్ కదా, హ్యావ్ యూ చేశాం థర్డ్ సెంటెన్స్ లో. హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారా? ఫోర్త్ సెంటెన్స్ చూడండి, సింపుల్. థర్డ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసి అక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, దానికి నాట్ చేరిస్తే హ్యావెంట్ అవుతుంది. హ్యావెంట్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేరా? చూశారు కదా ఫ్రెండ్స్ ఈ టేబుల్. ఇలా ఇక్కడ యూ ఉంది కాబట్టి హ్యావ్ బీన్ వచ్చింది, ఐయుదే ఉంటే హ్యావ్ బీన్, హీ షిట్ ఉంటే హ్యాస్ బీన్. ఇది పార్ట్ ఏ అనమాట. పార్ట్ ఏలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పార్ట్ B అండ్ C లోకి ఎంటర్ అయ్యాం. రైట్, వచ్చేసింది కదా, ఇదిగో టేబుల్ కనిపిస్తుంది కదా మీకు. ఇది పార్ట్ B అండ్ C. పార్ట్ B లెఫ్ట్ సైడ్ ఉంది, పార్ట్ C రైట్ సైడ్ ఉంది. ఈ పార్ట్ B అండ్ C లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే SR నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాము. మళ్ళీ SR నో టైప్ క్వశ్చన్స్ 2 types, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. చూడండి, లెఫ్ట్ సైడ్ పార్ట్ B లోనేమో పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ C లోనేమో నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంతే. చూద్దాం ఫస్ట్ పార్ట్ B లో పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days అంటే మీరు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారా? దీనికి 2 ఆన్సర్స్ వస్తాయి. ఎస్, ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days అవును, నేను 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. నో, ఐ హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days లేదు, నేను 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేను. నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ చూద్దాం. పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చేసినట్లే. పార్ట్ B వస్తే పార్ట్ C ఈజీ. పార్ట్ B ఎలా స్టార్ట్ అయింది? హ్యావ్ యూ, హ్యావ్ తోటి హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయింది. పార్ట్ C ఏంటి? హ్యావ్ తోటే స్టార్ట్ అవుతుంది, కాకపోతే హ్యావ్ కు నాట్ యాడ్ చేయాలి. హ్యావెంట్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days 20 రోజుల నుంచి మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేరా? ఎస్, ఐ హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days అవును, నేను 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు.
నో ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్, లేదు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను అని అర్థం. ఇదండి పార్ట్ బి అండ్ సి. పార్ట్ బి అండ్ సిలో మీరు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ లో ఉండే పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు పార్ట్ డిలోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ డి అంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. ఇంగ్లీష్ లో 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి. వాట్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ, వై కానీ, హూ కానీ, హూమ్ కానీ, ఊజ్ కానీ, విచ్ కానీ, హౌ కానీ, ఇలా 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ పైన మనం క్వశ్చన్స్ నేర్చుకుందాం, ఆన్సర్స్ ఎలా చెప్పాలో కూడా నేర్చుకుందాం. రైట్, ఇదిగో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా. పార్ట్ డిలో ఒక టేబుల్ కనిపిస్తుంది కదా మీకు. పార్ట్ డిలో 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ పైన క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలి. ఫస్ట్ వాట్ చూద్దాం. వాట్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఫర్ 20 days? క్వశ్చన్ చూడండి. వాట్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఫర్ 20 days అంటే మీరు 20 రోజుల నుంచి ఏం నేర్చుకుంటున్నారు. ఆన్సర్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. నేను 20 రోజుల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. వాట్ అయిపోయింది. నెక్స్ట్ వేర్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days? మీరు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటున్నారు. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ ఆంగ్లేయజ్ఞం ఫర్ 20 days. 20 రోజుల నుంచి నేను ఆంగ్లేయజ్ఞంలో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. సో వాట్ అయిపోయింది, వేర్ అయిపోయింది. నెక్స్ట్ వెన్ అన్నమాట. వెన్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే జనరల్ గా ఎప్పటి నుంచి అంటే హౌ అనాలి. వెన్ పైన ఈ అంటే హ్యావ్ బీన్ పైన ప్రశ్నలు చాలా తక్కువగా ఉంటాయి. కాకపోతే మనం ఫ్రేమ్ చేస్తాం వెన్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని. ఇది ఎక్కువగా యూసేజ్ లో లేదు. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days అని మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఇక్కడ వెన్ బదులు మనం ఎక్కువగా హౌ ఆడుతుంటాం. నెక్స్ట్ వాట్, వేర్, వెన్ అయిపోయింది. నెక్స్ట్ వై హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days? 20 రోజుల నుంచి మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నారు. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. 4 డబ్ల్యూహెచ్ వర్డ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ హూ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days? 20 రోజుల నుంచి ఇంగ్లీష్ ఎవరు నేర్చుకుంటున్నారు. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days. నేను నేర్చుకుంటున్నాను 20 రోజుల నుంచి ఇంగ్లీష్. నెక్స్ట్ విత్ హూమ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days? మీరు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ ఎవరితో నేర్చుకుంటున్నారు. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ విత్ మై ఫ్రెండ్స్ ఫర్ 20 days. 20 రోజుల నుంచి నేను మా ఫ్రెండ్స్ తో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ ఇన్ whose ట్రైనింగ్ సెంటర్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్? మీరు ఎవరి ట్రైనింగ్ సెంటర్ లో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ ఏఎస్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్. నేను ఏఎస్డి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్ లో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ విచ్ లాంగ్వేజ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఫర్ 20 days? అంటే 20 రోజుల నుంచి మీరు ఏ భాష నేర్చుకుంటున్నారు. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days అంటే నేను 20 days నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ హౌ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీషు ఎలా నేర్చుకుంటున్నారు. హౌ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 days అంటే మీరు 20 రోజుల నుంచి ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటున్నారు. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ వెల్ ఫర్ 20 days. 20 రోజుల నుంచి నేను ఇంగ్లీషు మంచిగా నేర్చుకుంటున్నాను. సో ఈ టేబుల్లో 9 క్వశ్చన్స్ ఉన్నాయి, 9 ఆన్సర్స్ ఉన్నాయి. ఇది డి టేబుల్ అనమాట. సో పార్ట్ ఏలో ఏం నేర్చుకున్నారు, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. పార్ట్ బిసిలో ఏం నేర్చుకున్నారు, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నేర్చుకున్నారు. పార్ట్ డిలో ఏం నేర్చుకున్నారు, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. ఇప్పుడు మనం చివరిగా పార్ట్ ఈలోకి ఎంటర్ అయ్యాం. ఈ అంటే ఎగ్జామ్ అన్నమాట. పార్ట్ ఈలో ఎగ్జామ్ ఉంటుంది. నేను 10 క్వశ్చన్స్ ఇస్తాను తెలుగులో, వీటికి ఆన్సర్స్ రాయాలన్నమాట. దీనికి నెక్స్ట్ వీడియోలో చూసుకోవచ్చు మీరు. క్వశ్చన్స్ చూడండి. పార్ట్ ఈలో క్వశ్చన్ నెంబర్ 1, మీరు ఉదయం నుంచి ఏం రాస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ మీరు ఉదయం నుంచి ఒక కథ ఎక్కడ రాస్తున్నారు. ఓకే, 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. మీరు ఉదయం నుంచి ఒక కథ ఎందుకు రాస్తున్నారు. 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఉదయం నుంచి ఒక కథ ఎవరు రాస్తున్నారు. 4 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మీరు ఒక కథ ఉదయం నుంచి ఎవరితో రాస్తూ ఉన్నారు. ఇప్పటికి ఎన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి, 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మీరు ఉదయం నుంచి ఏ కథ రాస్తూ ఉన్నారు. 6 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ మీరు ఉదయం నుంచి ఒక కథ ఎలా రాస్తున్నారు. ఓకే, 7 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మీరు ఒక కథ ఎప్పటి నుంచి రాస్తూ ఉన్నారు. ఓకే, ఇంకొక క్వశ్చన్, మీరు ఒక కథ ఉదయం నుంచి రాస్తూ లేరా. నెక్స్ట్ మీరు ఒక కథ ఉదయం నుంచి రాస్తూనే ఉన్నారా. 10 క్వశ్చన్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ 10 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ రాయండి, ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో
దీనికి సంబంధించిన కీ ఉంటుంది. ఇది వీడియో నెంబర్ 6. 5th వీడియోలో మీరు ఎగ్జామ్ రాశారు కదా, దాని కీ ఇక్కడ ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ త్వరలో మరో చక్కటి క్లాస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఎస్ రెడ్డి. నమస్కారం. Mm-hmm.